बीआरएस पार्टी के चिवेला एमपी उम्मीदवार के ज्ञानेश्वर मुदिराज ने अपना नॉमिनेशन फाइल किया। इस मौके पर एक बड़ी नॉमिनेशन रैली मुनक्किद की गई, जिसमें बीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट केटीआर, राजेंद्र नगर एमएलए प्रकाश गौड़ और महेश्वरम एमएलए पी सबिता इंद्रा रेड्डी और दीगर कायदीन ने शिरकत की। गणेश अरे बोरे गोपाल बोरे ముందురావండి రోజు మా స్వామి గౌడన్న ఒక మాట అన్నాడు, మేము జనాభాలో 85-90% ఉన్న మేము బలహీనులం ఎట్లయితాం, బలహీన వర్గాలం ఎట్లయితాం, రేపు మా దమ్మేందో చూపెడతాం చేవెళ్లలో అనే మాట మొన్న మన స్వామి గౌడన్న చెప్తా ఉంటే నేను చూసిన. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ రావడం జరిగింది. మీ అందరి దయ వల్ల చేవెళ్ల గడ్డ మీద తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఆశాభావంతో రాబోయే కాలంలో దాదాపు 20 రోజులు ఉంది. ఇంకా మే 13 తారీఖున క్వార్టర్ మహాశైలకు అందరికీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపేయడానికి కారు గుర్తుపై ఓటేసి ఆశీర్వదించవలసిగా. ఇకపోతే చేవెళ్ల ప్రాంతంలో అభ్యర్థుల ప్రధానంగా 3 పార్టీలు చేస్తున్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గాని, రంజిత్ రెడ్డి గాని, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ. ముగ్గురం కూడా అదే ప్రాంతం నుండి సేవ చేసినటువంటి వాళ్ళం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల 2001 నుంచి 6 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను అక్కడ చేయడం జరిగింది. రంజిత్ రెడ్డి గారి కాంగ్రెస్ నుండి, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ. ముగ్గురం కూడా అదే ప్రాంతం నుంచి టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, మన బీఆర్ఎస్ అందరూ కూడా అక్కడే సేవలు చేసినటువంటి సందర్భం ఏంటంటే, ఇద్దరు రెడ్డి వర్గం ఉన్నారు. ఒక బీసీ ఒకసారి చేవెళ్ల ప్రాంతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఒకే ఒక బీసీని ఈరోజు మేము అక్కడ నుండి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. 3 సార్లు రెడ్డి సామాజిక వర్గమే అక్కడ నుండి ప్రాతినిధ్యం వహించింది. మీరు బాగా గమనించాలి, మంచి చేసేవానికి ఆశీర్వదించండి అని నా యొక్క పిలుపు. ముగ్గురు ఆ ప్రాంతంలో పనిచేసాం. ఎవరు బాగా చేస్తే, మీ ఆలోచనలు ఎవరు మంచిగా అనుకుంటే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలనే ధోరణి వస్తే, మీరు బాగా గమనించాలి, 10 సంవత్సరాల కాలం లోపల మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు
వాటిని చూసి ఓటు మనడు 100 రోజులు దాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా మీకు అన్నమాట. దానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు కానీ 10కి 15 ఇస్తామని చెప్పి 15 అవి లేవు, లేవు. 1 కాదు 2 కాదు, వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేసిందో అది ఎక్కడ నెరవేరలేదు కనుక తప్పకుండా టీఆర్ఎస్ తప్పకుండా మీరు ఆశీర్వదించవలసింది. థ్యాంక్ యూ అన్న.